వీకెండ్ అంతా కష్టపడి క్లీన్ చేసి, డీక్లటర్ చేసి, ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాము. బట్ 2-3 వీక్స్ తర్వాత చూస్తే ఇల్లంతా అదే మెస్, అదే క్లటర్, అదే చిరాకు ఫీలింగ్. అప్పుడు మనకేమనిపిస్తుంది, నేనసలు డీక్లటర్ చేయలేదేమో, సరిగ్గా చేయలేదేమో, ఆర్ నేనసలు ఆర్గనైజ్డ్ పర్సన్ కాదేమో అని కూడా అనిపిస్తుంది. బట్ యాక్చువల్లీ ప్రాబ్లమ్ డీక్లటరింగ్ అలాగే ఆర్గనైజింగ్‌తో అయితే కాదు. రియల్ ప్రాబ్లమ్ మన డైలీ హ్యాబిట్స్‌లో ఉంటుంది. ఈ వీడియోలో క్లటర్ మళ్ళీ ఎందుకు వస్తుందో చెప్పే 7 రియల్ రీజన్స్ మీతో షేర్ చేసుకుంటాను. వెల్కమ్ టు సింప్లిఫై నౌ. నేను శ్రీలక్ష్మి. మన ఇంటిని, మన అలవాట్లని, మన జీవితాలని కలిసి సింప్లిఫై చేసుకుందాం. ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి. ఫస్ట్ రీజన్, డీక్లటర్ చేస్తారు బట్ బయింగ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వవు. డిక్లటర్ చేసేయాలి అన్న ఎంతూజియాజము, మోటివేషన్ అయితే వస్తుంది. షెల్ఫ్స్, కౌంటర్ టాప్స్ అన్నీ కూడా ఒకసారి చూస్తాము. క్లాసెట్స్, కబోర్డ్స్ అన్నీ కూడా చక్కగా డిక్లటర్ చేసేస్తాము. ఎవరికన్నా ఇవ్వాల్సినవి ఇచ్చేస్తాము, సేల్ పెట్టాల్సినవి పెట్టేస్తాము, పడేయాల్సినవి పడేస్తాము. ఏదో ఒకటి చేసేసి మొత్తం అయితే క్లీన్గా పెట్టేసుకొని అమ్మయ్య అనుకుంటాం. కానీ మళ్ళీ క్లటర్ వచ్చి చేరడానికి కారణమైన షాపింగ్ హ్యాబిట్స్ ఉన్నాయి చూసారు, బయింగ్ హ్యాబిట్స్, అవి మట్టుకు వదులుకోము. క్లటర్ చేయడం ఒక్కటే కాదండి, షాపింగ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకోవాలి. అమెజాన్ ఆఫర్స్ వచ్చాయి అని చెప్పేసి, మీషో ఆఫర్స్ వచ్చాయని, డీమార్ట్కి వెళ్ళామని, క్యూట్గా ఉంది అని చెప్పేసి, మంచిగా ఉంది, బ్యూటిఫుల్గా ఎస్థెటిక్గా ఉన్న స్టోరేజ్ ఐటమ్ ఏదో కనిపించింది అని చెప్పేసి, గిఫ్ట్స్ అని, సెంటిమెంటల్ ఐటమ్స్ అని, ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇంట్లోకి వస్తూనే ఉన్నాయనుకోండి. మనం ఒక్కసారి డీక్లటర్ చేసినంత మాత్రాన అక్కడ మొత్తం అయిపోదు. డీక్లటర్ చేయడం అనేది ఫస్ట్ స్టెప్ అంతే. ఆ తర్వాత స్టెప్స్ అన్నీ ఏంటి అని అంటే, మన షాపింగ్ హ్యాబిట్స్ని, అలాగే మనం రిసీవ్ చేసుకునే గిఫ్ట్స్ కావచ్చు, ఇంకేదన్నా ఐటమ్స్ కావచ్చు, ఆ హ్యాబిట్స్ని కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉండడం. ఒక్కొక్కళ్ళ సిచ్యువేషన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా మన అలవాట్లని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. డైలీ ఎసెన్షియల్స్ అయితే కంపల్సరీ మనం తీసుకోవాలి. వాటి గురించి మనము ఇంకొకసారి మాట్లాడుకుందాము. బట్ ఓవరాల్గా క్లటర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఇంట్లో క్లటర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మన ఇంటికి మనం ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పి, ఎప్పటికైనా యూజ్ అయిద్దేమోలే అని చెప్పేసి, తర్వాత దొరుకుతుందో లేదో అని, ఇంకా ఇప్పుడు తక్కువ కాస్ట్కి వచ్చింది మళ్ళీ ఈ కాస్ట్కి వస్తుందో లేదో అనే కొననే కూడదు. మనకు కావాలంటేనే కొనుక్కోవాలి. ఆఫర్స్లో ఉందని 1+1 వస్తున్నాయి, 2+2 వస్తున్నాయి, ఒకటి కొంటే 2 ఫ్రీ వస్తున్నాయి అని, అసలు ఫ్రీగా ఇస్తున్నారని కూడా మనము ఇంటిని వస్తువులతో నింపుకొనే కూడదు. ఆ అలవాటు అనేది చాలా స్ట్రిక్ట్గా ఒక ఛాలెంజ్ లాగా పెట్టుకుంటామో, లేదా ఒక అచీవ్మెంట్ లాగా పెట్టుకుంటామో తెలియదు, కానీ ఏ రకంగా అడాప్ట్ చేసుకోగలుగుతామో ఆ రకంగా అడాప్ట్ చేసుకుందాము. అండ్ ఈ షాపింగ్ హ్యాబిట్స్ కంప్లీట్గా మనము కంట్రోల్డ్గా పెట్టుకోవాలి. నెసెసరీ ఐటమ్స్ మాత్రమే మనం తీసుకోవాలి అని అంటే, మనం ఫాలో అవ్వాల్సిన కొన్ని ఛాలెంజెస్, కొన్ని రూల్స్, మనం అడాప్ట్ చేసుకునే కొన్ని విధానాలు ఉన్నాయి. వాటి గురించి ఎక్స్క్లూజివ్గా నెక్స్ట్ ఒక వీడియో చేసుకుందాం మనము. సో ఆ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఓవరాల్గా చెప్పాలి అని అంటే, ఇంట్లో నుండి అన్నెసరీ ఐటమ్స్ బయటకు వెళ్ళటమే కాకుండా, బయట నుండి వచ్చే అన్నెసరీ ఐటమ్స్ కూడా మనము ఒక గేట్ పెట్టేయాలి, రానివ్వకూడదు. అప్పుడే ఇల్లు మళ్ళీ క్లటర్గా అవ్వకుండా ఉంటుంది. సెకండ్ రీజన్, ఎవ్రీ ఐటమ్కి ఒక పర్మనెంట్ ప్లేస్ అనేది మనము ఇవ్వాలి. లేదు అని అనుకోండి, ప్రతి ఐటమ్కి దానికంటూ ఒక ప్లేస్ ఇవ్వలేదు అని అనుకోండి, అది మన ఇల్లు అంతటిని క్లటర్గా మార్చేస్తుంది. ఇప్పుడు కీస్ ఉన్నాయి, అవి తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేస్తాం. ఛార్జర్స్ ఉన్నాయి, సోఫాలో ఉంటాయి. బట్టలు ఉన్నాయి, బయట ఆరేసినవి తీసుకొచ్చి బెడ్ మీద పడేస్తాం. ఇట్లాంటి అలవాట్లు కాకుండా, మనము కీస్ ఉన్నాయనుకోండి, ఎంట్రీవే అని అంటే మళ్ళీ వెస్ట్రన్ స్టైల్లో మనకి ఎంట్రీవే, దానికంటూ ఒక ఎస్థెటిక్ లుక్స్, అవి పెట్టడం కోసం ఒక మంచి మంచి ఆర్గనైజర్స్, ఇట్లా చెప్పట్లేదు. మన బేసిక్ అలవాట్ల గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఎంట్రీవే, మెయిన్ డోర్ తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత ఆ లివింగ్ రూమ్లోనే ఒక పర్టికులర్ ప్లేస్లో మన బైక్ కీస్ కానీ, కార్ కీస్ కానీ, మన హౌస్ కీస్ కానీ, ఎనీకి అక్కడ హ్యాంగ్ చేసి పెట్టుకునేలాగా ఒక అరేంజ్మెంట్ అయితే మనం చేసుకోవాలి. దానికి ఎక్కువ కాస్ట్ కూడా అవ్వదు. మనకి కీ హోల్డర్స్ వచ్చేసి ఒక 100 రూపీస్లోనే ఉంటున్నాయి మనకి బయట మార్కెట్లో. లేదు, ఆ 100 అయినా మనం ఎందుకు స్పెండ్ చేయాలి? మనకంటూ ఒక టీవీ పక్కనో ఎక్కడో ఒక చోట ఒక కౌంటర్ ఉంటుంది, దాని దగ్గర ఒక చిన్న బాస్కెట్ పెట్టుకుందాం. మన దగ్గర ఉన్న మంచి లుకింగ్ గుడ్ బాస్కెట్ పెట్టుకుందాం. లేదు అని అంటే ఒక మంచి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసుకుందాం, ఒక పేపర్ బాస్కెట్ మనమే తయారు చేసి పెట్టుకుందాం. ఇంటికి వచ్చిన వాళ్ళం ఎవరిమైనా కీస్ పెట్టాలంటే అందులోనే డ్రాప్ చేయాలి. మనకి బైక్ కీ కానీ, కార్ కీ కానీ, హౌస్ కీ కానీ, ఇంకేదైనా కానీ కీ అనేది
కావాలి అని అంటే మన ఇంట్లో ఉన్న ప్రతి ఫ్యామిలీ మెంబర్కి తెలియాలి అది అక్కడ ఉంది అని చెప్పేసి. కీ అనేది పెట్టాలి అని అనుకుంటే అది అక్కడే పెట్టాలి అనేలాంటి ఒక అలవాటు అయితే అయిపోయింది అనుకోండి. ఇంకా అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ అయితే ఉండవు. ఛార్జర్స్ ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఒకసారి ఇప్పుడు మనకి ఫోన్ ఛార్జింగ్ ఉంది. నేనైతే ఏం చేస్తానంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోను అనుకోండి, నా ఫోన్ 100% ఛార్జ్ అయిపోయింది, నేను మళ్ళీ దానికి నేను అట్లాగే వదిలిపెట్టను. లేదు తీసి వేరేది పెట్టాలి, ఇంకో ఛార్జర్ పెట్టాలి అని అనుకుంటే దాన్ని తీసి పక్కన పెట్టేయడం, లేదా సోఫాలో పెట్టడం, టేబుల్ మీద పెట్టడం, ఇట్లా చేయను. నేనంటూ ఒక పర్టికులర్ ప్లేస్ పెట్టుకున్నాను. డైనింగ్ హాల్ షెల్ఫ్ లో వచ్చేసి దానిలో ఒక చిన్న పేపర్ బాస్కెట్ పెట్టుకున్నాను. దానిలో వచ్చేసి మ్యాక్బుక్ ఛార్జర్ పెట్టుకుంటాను, నా ఫోన్ ఛార్జర్ పెట్టుకుంటాను, అలాగే నాది మైక్రోఫోన్ ఉంది కదా, దీనికి ఛార్జింగ్ కావాల్సి ఉంటుంది. నాకు నా డైలీ యూజ్లో వచ్చేసి నాకు ఒక 3 to 4 ఛార్జెస్ అయితే రెగ్యులర్గా అవసరం ఉంటాయి. ఆ 4 ఛార్జెస్ని కూడా నేను ఆ బాక్స్లోనే పెట్టుకుంటాను. బాక్స్ అంటే బాక్స్ కాదు, అది ఒక పేపర్ బ్యాగ్ అనమాట. ఆ బ్యాగ్లో పెట్టేసుకొని లోపల పెట్టేస్తాను. నాకు ఛార్జర్స్ అయితే బయట కనపడవు. ఎందుకంటే ఫోన్ ఒక్కసారి 100% ఛార్జ్ అయిందంటే ఈ రోజు అంతా ఛార్జర్తో నాకు పని లేదు, అది అక్కడే వేలాడుతూ ఉండడం అనవసరం అనిపిస్తుంది. మళ్ళీ అదే ప్లగ్ పాయింట్లో ఇంకొక ఐటమ్ నేను ఛార్జ్ చేయాలి అంటే దాన్ని తీసి పక్కన పెట్టడము, టేబుల్ మీద పెట్టడము కన్నా, సోఫాల్లో పెట్టడం కన్నా కూడా దానికంటూ ఒక ప్లేస్ ఇచ్చాను కదా, దాంట్లో పెట్టేసుకుంటా, మళ్ళీ కావాలన్నప్పుడు తీసుకుంటాను. అలాగే నా మ్యాక్బుక్ ఛార్జ్ చేసుకోవాలనుకోండి, ఒకరోజు ఛార్జ్ చేసుకుంటే మళ్ళీ 2 days తర్వాతే నేను ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. 2 days తర్వాత ఒక 20-30 minutes పని ఆ ఛార్జర్ చెయ్యాలి అన్నప్పుడు అది ఫుల్ డే మనకి కంటి ముందు కనపడుతూ లేదా మన ప్లేస్ని ఆక్యుపై చేసి కూర్చోవడం అవసరం లేదు కదా. సో అట్లా ఛార్జర్ అనే కాదు, ఆ ఛార్జర్ కావచ్చు. సో కిచెన్ విషయానికి వచ్చేస్తే మనకి బ్లెండర్ కానీ, మిక్సీ కానీ, టోస్టర్ కానీ ఇట్లాంటి ఏమైనా అప్లయన్సెస్ ఉన్నాయి అని అనుకోండి. ఒక టోస్టర్, ఒక బ్రెడ్ టోస్టర్ ఉంది అని అంటే రోజులో మనకి ఒకసారి బ్రెడ్ని అది టోస్ట్ చేసి ఇవ్వాలి అని అంటే ఒక 2-3 minutes, మాక్సిమం 5 minutes. మిక్సీ ఉంది అని అనుకోండి, మనం పప్పులు రుబ్బినా, చట్నీలు రుబ్బినా, ఎన్ని చేసినా కూడా ఒక అరగంట వాడతామా, 24 hours ఒక 30 minutes వాడతామా, ఇంకా రిమైనింగ్ 23.5 hours కూడా అది మన కిచెన్ కౌంటర్ టాప్ మీదే అక్కడే ఎందుకు ఉండడము. కొంచెం మన ఆ వర్క్ స్టేషన్ నుండి తీసి దానికంటూ ఒక పర్టికులర్ ప్లేస్ మనం అలాట్ చేసామనుకోండి, అక్కడ పెట్టుకోవచ్చు. సో దీనివల్ల కూడా మనకి క్లటర్ అనేది కనపడకుండా ఉంటుంది. ఇల్లు ఎప్పుడు కూడా ఆర్గనైజ్డ్గా ఉంటుంది అనమాట. బట్టలు అయిపోయిందనంటే ఫోల్డ్ చేసి వెంటనే లోపల పెట్టుకోవడం. నెంబర్ ఆఫ్ బట్టలు ఉన్నాయి అనుకోండి, ఫ్రీక్వెంట్గా వాషింగ్ చెయ్యము, అన్నీ కలిపి ఒకసారిగా వాషింగ్ చేసేస్తాము. ఆ తర్వాత అన్నీ తీసుకొచ్చి మడిచి పెట్టాలి అని అంటే మనకు కొంచెం అనిపిస్తుంది, తర్వాత చూసుకుందాంలే అని చెప్పేసి. సో అన్ని విషయాల్లోనూ లిమిటెడ్గా ఉంటూ ఉన్నామనుకోండి, మన ఇల్లు కూడా ఎప్పుడు లిమిటెడ్గా ఉంటుంది, స్పేషియస్గా ఉంటుంది, ఆర్గనైజ్డ్గా ఉంటుంది, మనకు కూడా స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది, మనకు కూడా ఎక్కువ ఫ్రీ టైం కూడా ఉంటుంది అనమాట. నేను యూజ్ చేసేది లిమిటెడ్ క్లోత్స్. ఆ లిమిటెడ్ క్లోత్స్ వాష్ చేయడం నాకు ఈజీయే, అండ్ ఫోల్డ్ చేసి లోపల పెట్టుకోవడం కూడా నాకు ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఇది నా ప్రాక్టీస్ వల్లనే నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ తోటే మీతో షేర్ చేయగలుగుతున్నాను. సో ప్రతి ఒక్క ఐటమ్కి ఒక హోమ్ అనేది ఇవ్వాలి. ఇది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది కానీ ప్రాక్టికల్గా ఫాలో అయ్యి చూసుకుంటూ ఉంటే మాత్రము చాలా రీజనబుల్ పాయింట్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇది డాక్యుమెంట్స్ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, అప్లయన్స్ బిల్స్ అనేసి, డాక్యుమెంట్స్ అనేసి, ఇంపార్టెంట్ పేపర్స్, గ్యాస్ బిల్స్, గ్యాస్ బాండ్, గ్యాస్ బుక్. మా ఇంట్లోనే గ్యాస్ బాండ్, గ్యాస్ బుక్ దొరక ఎన్నిసార్లు వెతుక్కున్నామో. మేము అనుకుంటూ ఉంటాం మనకు అవసరమైనప్పుడు దొరకదు, ఎప్పుడో దొరుకుతుంది మనకు అవసరం లేనప్పుడు అని. ఇలాంటి పాయింట్స్ మీద కూడా ఎట్లా మనం వర్కౌట్ చేయాలి అనే దాని గురించి కూడా ఫ్యూచర్లో వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. మీకు ఈ టాపిక్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నాయి, మీ లైఫ్ స్మూత్గా లీడ్ చేయడానికి, మీ హౌస్ని ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉన్నాయి అని అనుకుంటే మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థర్డ్ రీజన్ వచ్చేసి తర్వాత చేద్దాంలే అని అనుకుంటూ ఎన్ని వదిలిపెట్టేస్తాము. అసలు ఈ తర్వాత చేద్దాంలే అనేది మళ్ళీ చూసుకుందాంలే, మళ్ళీ చేద్దాంలే, నైట్ అంతా కూడా రీసెట్ చేసేద్దాంలే, వీకెండ్ క్లీన్ చేద్దాంలే, ఇట్లాంటి థాట్స్ అనేది రావడం స్టార్ట్ అయ్యాయి అని అనుకోండి, చాలా లేజీ అయిపోతాము. ఇంట్లో పనులన్నీ కూడా ఎక్కడే ఉండిపోతాయి మనకి. ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ద వీక్ ఆర్ ఎండ్ ఆఫ్ ది మంత్ మనకి చాలా వర్క్ లోడ్ అయితే వచ్చి పడిపోతుంది, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాము. ఒక కప్ అవ్వచ్చు, ఒక రిసిప్ట్, ఒక బిల్లు, ఒక పేపరు, ఒక షాపింగ్ బ్యాగ్, ఒక షాపింగ్ కవరు, ఇట్లాంటివి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ రోజుకి రోజు వచ్చి చేరుతూనే ఉంటాయి. మనం అదొక మెయింటెనెన్స్ లాగా మనము మళ్ళీ వాటిని వాటిని అక్కడ పంపిస్తూ ఉంటేనే కానీ, అలా అన్నిటినీ రానిచ్చేసాము అని అనుకోండి, ఎండ్ ఆఫ్ ద మంత్ మన వల్ల కానే కాదు. కొన్నాళ్ళకి విసిగిపోతాం అనమాట.
అప్పుడు మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూసుకుంటాం, ఏమన్నా అలవాట్లు మార్చుకోవాలా, ఏమన్నా కొత్తగా ఏమన్నా చెయ్యాలా అని చెప్పేసి. సో అంత టైం వేస్ట్ చేసుకోకుండా ఎప్పటి పనులు అప్పుడు ఏ పని కూడా ఎక్కువ టైం అయితే తీసుకోవండి. ఎక్కువ టైం తీసుకునేవి మనం ఖచ్చితంగా చేస్తూ ఉంటాం కూడా, లేదంటే ఇంకెవరికన్నా హ్యాండ్ ఓవర్ చేస్తాం ఆ పనులు. కానీ ఈ 1 నిమిషం 2 నిమిషాలు తీసుకునే పనులు ఉంటాయి చూసారు, వాటినే బద్దకిస్తాం మనం. కానీ వాటిని మాత్రము టైం టు టైం చేసుకుంటూ పోతున్నామంటే మనకి చాలా రిలీఫ్ ఉంటుంది. ఇంట్లో ఇల్లు అయితే మెస్ అవ్వదు, క్లటర్ ఫ్రీగా కూడా ఉంటుంది అనమాట, మనకి కూడా పీస్ఫుల్గా ఉంటుంది. 4th రీజన్, లాస్ట్ వీడియోలో చెప్పుకున్నది, ఆర్గనైజర్స్ కొనడం అయితే స్టార్ట్ చేస్తాము. సోఫాలో కొన్ని ఉన్నాయి, ఎంట్రీవేలో కొన్ని ఉన్నాయి, టీవీ కౌంటర్ మీద కొన్ని ఉన్నాయి, డైనింగ్ టేబుల్ మీద కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి. ఇదంతా హ్యాండిల్ చేయడం కష్టంగా ఉంది అని అనుకోండి, చక్కగా వెళ్ళేసి మనము ఆర్గనైజర్స్ కొనేస్తాము. ఆర్గనైజర్స్ చేసి టేబుల్ దగ్గర ఒకటి పెడతాము, అన్ని దాంట్లో వేసి మూత పెట్టాలి, మనకి అందంగా కనిపిస్తుంది. కౌంటర్ టాప్ మీద టీవీ కౌంటర్ దగ్గర ఒకటి పెట్టేస్తాము, అన్ని దాంట్లో వేసేసి మూత పెట్టేయాలి, మనకి పని ఈజీ అయిపోతుంది, లుకింగ్ గుడ్ అనమాట. ఎన్ని స్టోరేజ్ ఆర్గనైజర్స్ వచ్చాయండి, స్టోరేజ్ బాస్కెట్స్ వచ్చాయి, లిడ్తో వచ్చాయి, లిడ్ లేకుండా వచ్చాయి, బ్యూటిఫుల్గా ఎస్థెటిక్ లుక్లో కనిపించే వచ్చాయి, డ్రాల్లో కూడా ఆర్గనైజర్స్ వచ్చాయి, ఇన్ని వచ్చేసాయి. మనం ఏంటంటే అందమైన ఆర్గనైజర్ తీసుకొచ్చి క్లటర్ని దాంట్లో పెట్టి మూతేసి క్లటర్ని అందంగా కనిపించేలాగా చేసుకుంటున్నాము. కానీ దీనివల్ల వచ్చే రిస్క్, వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది దీన్ని అబ్జర్వ్ చేసే ఉండుంటారు, లేదు అని అంటే ఇప్పుడు నేను చెప్పిన తర్వాత అయినా కూడా గుర్తు చేసుకుంటారు కూడా. ఏదో కావాలి, ఒక పేపరో డాక్యుమెంటో కావాలి, లేదా మొబైల్ ఫోన్లో నుండి మనం సిమ్ కార్డ్ రిమూవ్ చేయడానికి కావాల్సిన చిన్న పిన్ ఒకటి కావాలి, లేదంటే క్లాక్లో బ్యాటరీ లేదా రిమోట్లో బ్యాటరీస్ అయిపోయాయి, మన దగ్గర ఆల్రెడీ బ్యాటరీస్ ఉన్నాయి, బ్యాటరీ వేయడానికి కావాలి. ఇట్లా కొన్ని ఎప్పుడైనా రేర్లీ యూజ్డ్ ఇంపార్టెంట్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి మనకు, ఒక స్టాప్లర్ అని చెప్పేసి, ఒక నీడిల్ అని, ఒక పిన్ అని, ఇలాంటివి ఉన్న క్లటర్ అంతటితో కలిపి వాటిని కూడా మనం ఆర్గనైజర్స్లో పడేస్తాము. అవి కనిపించక వెతుక్కొని మనకి అర్జెంట్లో ఉన్నప్పుడు పడే టెన్షన్ ఉంటుంది చూసారు, చాలా అదనమాట. చిన్న చిన్న విషయాలకైతే నిదానంగా వెతుక్కుంటాము, కానీ ఒక ఇంపార్టెంట్ ఉంది, ఏదో 3 months ఓల్డ్ గ్యాస్ బిల్ కావాలి అన్నారు, దేనికో అప్లై చేయడం కోసము, లేదంటే ఇంకొకటి ప్రూఫ్ కావాలి, పేపర్ కావాలి, ఇంకోటి, ఇవన్నీ కూడా క్లటర్గా ఉన్న దాంట్లో వేసి పెట్టేసామనుకోండి, మనకు దొరకవు, కావాల్సిన దాంట్లో అస్సలు దొరకవు, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాము. కాబట్టి ఎప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వస్తువుల్ని మనము డీక్లటర్ చేసుకుంటూ ఉంటే మనకి అదొక పెద్ద టాస్క్ లాగా అనిపించదు, ఎప్పటికప్పుడు చేసుకుంటుంటే అస్సలు పెద్ద టాస్క్ లాగా అనిపించదు అనమాట. సో స్టోరేజ్ ఆర్గనైజర్స్ మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేవే కానీ మన ప్రాబ్లంకి సొల్యూషన్ చూపించేవైతే కానే కాదు. సో బిఫోర్ బయింగ్ స్టోరేజ్ ఆర్గనైజర్స్ వీ హ్యావ్ టు డీక్లటర్ అవర్ థింగ్స్. మనకి కావాల్సిన ఏవైతే ఉన్నాయో వాటిని చక్కటి ఆర్గనైజర్స్లో పెట్టుకుందాం, అప్పుడు మనకి స్ట్రెస్ లేకుండా ఉంటుంది, క్లటర్ బిల్డప్ అవ్వకుండా కూడా ఉంటుంది, కావాల్సినప్పుడు చక్కగా దొరుకుతాయి అన్నమాట. 5th రీజన్, ఎమోషనల్ ఐటమ్స్. ఇది కూడా క్లటర్ బిల్డ్ అవ్వడానికి రీజన్. ఇది చాలా మనీ స్పెండ్ చేసుకున్నాను అని, ఇది గిఫ్ట్గా వచ్చింది అని చెప్పి, ఇది ఫ్యూచర్లో యూజ్ అయిద్దేమో అని చెప్పేసి, ఇది మనకి మెమరీ అనేసి, ఇట్లా చాలా రకరకాల కారణాల వల్ల చాలా ఐటమ్స్ మన ఇంట్లో కూర్చునే ఉంటాయి, మనకి ఉపయోగపడనివి, మనకి సర్వ్ చేయని చాలా ఐటమ్స్ ఇలాంటి రీజన్స్ వల్ల మన ఇంట్లో కూర్చునే ఉంటాయి అన్నమాట. మనము చాలా ఐటమ్స్ని, చాలా నంబర్ ఆఫ్ ఐటమ్స్ని మనకి యూజ్ అవుతాయి అని కాకుండా ఒక గిల్ట్తో ఇంట్లోనే పెట్టేసుకుని ఉంటాము. సో రిజల్ట్ ఏంటి అని అంటే, ఏ కబోర్డ్ తీసినా, ఏ డ్రా తీసినా, ఏ షెల్ఫ్ చూసినా కూడా మనకి యూజ్ అవ్వని ఐటమ్స్ అనేవి కూర్చొని ఉంటున్నాయి అక్కడ, మనకి స్పేస్ ఆక్యుపై చేసేసుకుంటున్నాయి మన స్పేస్ని. వాటిని చూసినప్పుడు మనకు ఒకలాంటి గిల్ట్ ఫీల్ రావచ్చు, రకరకాల ఆ ఐటమ్ని బట్టి డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి అన్నమాట. సో కానీ మనకు ఆ వస్తువు అనేది పనిచేయదు, ఏ రకంగానూ పనిచేయదు. సో అలాంటి ఐటమ్స్ని డిజిటల్గా మెమరీగా పెట్టేసుకొని, కొన్ని ఐటమ్స్ని అయితే అసలు మెమరీగా పెట్టుకోకూడదు కూడా, అలాంటివన్నిటిని బయటకు పంపించేసుకోవడము లేదా క్యాష్ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్. ఆ ఎమోషనల్ ఐటమ్స్ అనేవి ప్రతి రూమ్లో కూడా ఎక్కువ స్పేస్ అయితే మనకి తీసుకుంటాయి. మీ ఇంట్లో కూడా ఇట్లాంటి ఎమోషనల్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా అనేవి ఒకసారి చూసుకోండి. అవి గిఫ్ట్స్ అయితే, మీకు మంచి మెమరీస్ అయితే డిజిటల్గా స్టోర్ చేసి పెట్టుకోండి. మీరు గిల్ట్ ఫీల్ అయ్యే ఐటమ్స్ అనుకోండి, అంటే ఎక్కువ మనీ పెట్టుకొనేసారు కానీ ఏమీ యూజ్ అవ్వదు, కానీ మనీ స్పెండ్ చేశా కాబట్టి ఉంచుకుంటున్నా అనే వాటిని ముందుగా క్యాష్ అన్నా చేసుకోండి, హాఫ్ రేట్ వచ్చినా పర్వాలేదు క్యాష్ చేసుకోండి, లేదంటే ఎవరికైనా గిఫ్ట్ చేసేయండి, డొనేట్ చేసేయండి. ఎందుకంటే అలా మనల్ని గిల్ట్ ఫీల్ చేసే ఐటమ్స్ ఉండడం అనేది అసలే కరెక్ట్ కాదనమాట. ఆ గిల్ట్ని మనం లైఫ్ టైం క్యారీ చేసుకుంటూనే వెళ్తాం, మనకి మనీ అనవసరంగా స్పెండ్ చేశాను అనే ఐటమ్స్ మీద. ఒక్కసారి వాటిని వదిలించుకున్నామనంటే మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటాము, చాలా కాన్ఫిడెంట్గా లివ్ చేయగలుగుతాం.
సిక్స్త్ రీజన్ ఫ్యామిలీ హ్యాబిట్స్. మనం ఒక్కళ్ళమే డీక్లటర్ చేసి, మనం ఒక్కళ్ళమే ఆర్గనైజ్డ్‌గా ఉంటూ, మనం ఒక్కళ్ళమే రూల్స్ అన్నీ ఫాలో అవుతూ ఉంటే సరిపోదు. ఇంట్లో అందరికీ కూడా అలవాట్లున్నాయి. పిల్లలు మన చేతిలో ఉన్నారు. మనమే ట్యూన్ చేసుకోగలుగుతాం వాళ్ళని. సో, పిల్లలతో ప్రాబ్లమే లేదు. పిల్లల మీద అస్సలు కంప్లెయింటే చేయక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు వైట్ పేపర్స్. మనం ఎట్లా మౌల్డ్ చేయగలిగితే అట్లా మౌల్డ్ అవుతారు. మనం ఏమి రాస్తే వాళ్ళు అదే. మనం ఎట్లాంటి అలవాట్లనేవి నేర్పిస్తామో అవే అనమాట. ఈరోజు వినకపోవచ్చు, రేపు వినకపోవచ్చు, ఎల్లుండి వినకపోవచ్చు. ఒక వారం రోజులు, నెల రోజుల తర్వాత ఆటోమేటిక్‌గా వాళ్ళకి అవే అలవాట్లు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. సో, వాళ్ళు స్కూల్ నుండి వచ్చిన తర్వాత అయినా షూస్ ఎట్లా, డ్రెసెస్ ఎట్లా, యూనిఫామ్ ఎట్లా, ఎక్కడ పెట్టాలి తీసి, సాక్స్ ఎలా అక్కడ ఇక్కడ పడేయకుండా ఎలా చేయాలనేవి రోజు చెప్తూ ఉన్నామనుకోండి, వాళ్ళని అరవడము, తిట్టడము, కొట్టడంతో వర్కౌట్ అవ్వదు. చెప్తూనే ఉండాలి. చాలా పేషెన్స్ ఉండాలి మనకి ఇంట్లో వాళ్ళందరి అలవాట్లని కూడా మార్చడం కోసము. సో, మనం వాళ్ళ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టొద్దు ఫ్యామిలీ మెంబర్స్ మీద. వాళ్ళ దగ్గర మన డిసప్పాయింట్మెంట్ చూపించొద్దు, మన చిరాకు చూపించొద్దు. చెప్తూనే ఉండడం. మనం అలా పీస్‌ఫుల్‌గా మనం ఒక్కటే మాడ్యులేషన్‌లో చెప్పుకుంటూ వెళ్తున్నాము అని అనుకోండి కూల్‌గా. వాళ్ళు కూడా ఆటోమేటిక్‌గా మారుతారు. అదే ఎప్పుడైతే మనం ఇంట్లో పెద్దవాళ్ళని కానీ పిల్లల్ని కానీ అరవడము, చిరాకు పడ్డము, ఇంత కష్టపడి చేశాను మొత్తం నాశనం చేశావు, ఇంత చెత్త చేశావు అని చెప్పేసి వాళ్ళని బ్లేమ్ చేయడంతో ఏంటంటే చాలామంది రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, మొత్తానికి డ్యామేజ్ అయిపోతుంది. అలా వద్దు. స్లోగా చెప్పుకుంటూ వాళ్ళ అలవాట్లు అనేది మార్చాలి. ఇప్పుడు హస్బెండ్ ఉన్నారు, బయట నుండి వచ్చి కార్‌కి ఎక్కడో చోట పెడుతున్నారు. ఎక్కడో కాదులేండి అక్కడ పెట్టండి, అదిగో ఆ ప్లేస్ పెట్టాను, అక్కడే పెట్టండి, రేపు తీసుకెళ్ళడానికి కూడా మీకు కంఫర్టబుల్‌గా ఉంటది అనంటే, ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు మర్చిపోవచ్చు. 5, 6 రోజులు కూడా ఆయనకి అలా అలవాటైపోతది. ఆ ప్లేస్‌లోనే పెట్టేస్తూ ఉంటారనమాట. టవల్స్ ఆరేయడం దగ్గర నుండి, పిల్లలు స్కూల్ బ్యాగ్ పెట్టుకోవడం, స్టేషనరీ ఐటెమ్స్ తీసుకోవడము, పెన్సిల్ ఏదైనా షార్ప్ చేసుకుంటే ఆ డస్ట్ తీసుకెళ్ళి బిన్‌లో వేయడం నేర్పించడం. లేదు అని అంటే ఒక చిన్న డబ్బా ఇచ్చేసి అందులోనే వేయమని చెప్పడము. ఇట్లాంటి అలవాట్లు చేసుకుంటూ ఉంటే ఇంట్లో అందరికీ పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ మంచిగా నేర్పించుకోవాలనమాట. అది మనం చిరాకు పడి నేర్పించుకుంటే యూజే లేదు. సో, ఇంట్లో అందరూ కూడా ఈ హ్యాబిట్స్ ఫాలో అవుతూ ఉన్నారు అని అనుకోండి, ఇల్లు ఎప్పుడూ మెస్ అవ్వదు. పిల్లలున్నా కూడా మెస్ అవ్వదు ఇల్లు. సెవెంత్ రీజన్ ఏంటో తెలుసా? పర్ఫెక్షన్ ఎక్స్‌పెక్ట్ చేయడము. మనము ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినట్టు, సోషల్ మీడియాలో చూసినట్టుగా ఒక పర్ఫెక్షన్, ఒక ఎస్థెటిక్ లుక్‌లో అట్లా ఉండాలి ఇల్లులు అంటే కుదరదు. షూటింగ్ కోసం అయితేనే దానికి కావాల్సిన షూటింగ్ ఎక్విప్‌మెంట్ మనం తీసుకొచ్చి పెట్టుకుంటే మాత్రమే ఆ ఎస్థెటిక్ ఫీల్ అనేది వస్తుంది గానీ, మన ప్రాక్టికల్, రియల్ డైలీ హౌస్‌లో అలాంటి ఫీల్ ఎక్స్‌పెక్ట్ చేయనే కూడదు. అలాంటి ఫీల్ ఎక్స్‌పెక్ట్ చేయాలి అనంటే వార్మ్ లైట్స్ తీసుకొచ్చి పెట్టాలి, టేబుల్ ల్యాంప్స్ తీసుకొచ్చి పెట్టాలి. ఇట్లా చాలా ఉన్నాయి పెట్టాల్సినవి. ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల కూడా ఇల్లు క్లటర్ అయిపోతది. అలా పర్ఫెక్షన్ ఎక్స్‌పెక్ట్ చేశాము అని అనుకోండి, ప్లాంట్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మన డెకరేషన్ ఐటెమ్స్ ఎన్నో పెట్టుకోవాల్సొస్తుంది. ఒక మినిమల్ హౌస్ మన ఎస్థెటిక్ ఫీల్‌లో ఒక వెస్టర్న్ స్టైల్‌లో ఉన్న మినిమల్ హౌస్‌ని మనం అరేంజ్ చేసుకోవాలన్నా కూడా కొన్ని ఎక్విప్‌మెంట్స్ కొనాల్సి ఉంటుంది. సో, అలా వద్దు మనము టీవీలో చూసినట్టు, ఫోన్‌లో చూసినట్టు మన ఇల్లు ఉండాలి అని కోరుకోవడంలో మన ప్రాక్టికల్‌గా మనం చేసే పనులన్నీ చాలా అయితే మిస్ అయిపోతాము. అన్నెసెసరీ ఐటెమ్స్ కూడా మనం తెచ్చుకోవాల్సి ఉండింది. అండ్ మన ఇంట్లో ఉన్న నెసెసరీ ఐటెమ్స్‌ని కూడా మనము లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇల్లు అనంటే ప్రాక్టికల్‌గా ఉంటుంది. పిల్లలుంటారు, మనం వంట చేయాల్సి ఉంటుంది, మనకి వర్క్ ఉంటుంది, మనకి లైఫ్ ఉంటుంది, మనకి రిలేటివ్స్ వస్తూ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, మనకి సవాలక్ష పనులుంటాయన్నమాట ఇంట్లో. కాబట్టి పర్ఫెక్ట్‌గా ఉండాలి అని చూసుకున్నాము అనంటే మన ప్రాక్టికల్ పనులనేవి చేయలేము. సో, అది ఇంపర్ఫెక్ట్ అవుతుంది అన్న డిసప్పాయింట్‌మెంట్ ఉంటుంది. అలాగే ప్రాక్టికల్ పనులు కూడా మనము చేయాల్సిన విధంగా చేయలేకుండా పోతాము. తద్వారా మనకి స్ట్రెస్ మాత్రమే మిగులుతుంది. గోల్ వచ్చేసి పర్ఫెక్షన్ కాదు. మన రియల్ గోల్ వచ్చేసి మెస్‌ని ఈజీగా రీసెట్ చేసుకోగలిగేలాగా మన ఇల్లు ఉండడం అనేది మాత్రమే మన గోల్‌గా మనం పెట్టుకోవాలి. పర్ఫెక్షన్ అనేది మనకి అవసరం లేదు. సో, పైన చెప్పుకున్న ఈ హ్యాబిట్స్ వల్లనే మేజర్‌గా మన ఇంట్లో క్లటర్ అనేది బ్యాక్ అవుతుంది. మెస్ క్రియేట్ అవుతుంది. సో, ఈ రీజన్స్‌కి సొల్యూషన్ ఏంటి అనంటే, వన్ ఇన్, వన్ ఔట్. ఒకటి తెచ్చుకున్నాము అనంటే ఒకటి బయటకెళ్ళిపోవాలి. అది డ్రెస్ కావచ్చు, కిచెన్ అప్లయన్స్ కావచ్చు, కిచెన్ యుటెన్సిల్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇంకొక డెకరేషన్ ఐటెమ్స్ కావచ్చు, ఎనీథింగ్ ఒకటొచ్చింది అనంటే ఒక యూస్‌లెస్ ఐటెమ్ అనేది బయటకెళ్ళిపోయేలాగా చూసుకోవాలి. వన్ ఇన్, వన్ ఔట్ అనేది ఒక బెస్ట్ సొల్యూషన్. సెకండ్ సొల్యూషన్ వచ్చేసి డైలీ 5 మినిట్స్ రీసెట్. ఎనీ టైమ్ అందరికీ ఒకే టైం కుదరదు. పడుకునే ముందు మొత్తం ఇల్లు రీసెట్ చేసి పడుకోవాలి అనేది అదొక థంబ్ రూల్ లాగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కరికి ఒకలాగా
సెట్ అవుతుంది. ఒక న్యూ మామ్స్ ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే పడుకునే ముందు ఇల్లంతా రీసెట్ చేసుకొని పడుకోవడం అనేది కుదరదు. ఎందుకంటే డిన్నర్ తర్వాత వెంటనే ఆ బేబీతోనే వాళ్ళ అమ్మ ఉండాలి, పడుకోబెట్టుకోవాలి. సో ఆవిడ గిల్ట్ ఫీల్ అవ్వక్కర్లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం కుదురుతుంది అనమాట. వర్కింగ్ ఉమెన్ ఉన్నారు, పొద్దున్నే బాక్సులు ప్యాక్ చేసేసి అందరికి ఇచ్చేసి ఆవిడ కూడా తీసుకొని వెళ్ళిపోవాలి. సో వంట అయిన వెంటనే నువ్వు మొత్తం క్లీన్ చెయ్యి, పడుకునే ముందు మొత్తం క్లీన్ చేయాలంటే వాళ్ళకి కుదరదు. వర్కింగ్ ఉమెన్స్ కుదరదు, న్యూ మామ్స్కి కుదరదు. పిల్లల్ని స్కూల్కి పంపించే మదర్స్ ఉన్నారు, వాళ్ళు పొద్దున్న పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి మెస్సీగానే ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ క్లీన్ చేసుకుంటూనే ఉంటే అక్కడ పిల్లలకి సర్వ్ చేసేది ఎవరు, వాళ్ళని స్కూల్కి పంపించేది ఎవరు. సో ఒక పర్టికులర్ టైము ఇలా చేస్తేనే ఇదే ఇదే ఇలా చేస్తేనే అని చెప్పేసి మనం ఏదో స్ట్రక్చరల్గా చెప్పకూడదు ప్రతి ఉమెన్కి. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ని, వాళ్ళ వాళ్ళ కమిట్మెంట్స్ని బట్టి వాళ్ళు ఒక పర్టికులర్ టైం తీసుకొని ఆ టైంలో రీసెట్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు చాలు, ఒక రోజులో ఒక 5 నిమిషాలు రీసెట్. ఆ 5 నిమిషాలు ఏం చేయాలంటే సోఫాలో ఏమైనా అన్నెసరీ ఉన్నాయా, టేబుల్స్ మీద ఏమైనా ఉన్నాయా, కార్నర్ టేబుల్స్, టీవీ కౌంటర్, డైనింగ్ టేబుల్, కిచెన్ కౌంటర్ టాప్ మీద ఏమైనా అన్నెసరీ ఉన్నాయా. అన్నెసెసరీ అని అంటే ప్రతిదీ పడేసేదే కాదు. చార్జర్స్ అని, మొబైల్ ఫోన్స్ అని, రిమోట్స్ ఇక్కడ ఉండాల్సినవి ఇంకో దగ్గర ఉన్నాయని, టవల్స్ చైర్ మీద ఆరేసాము అని చెప్పేసి, టేబుల్ మీద నాప్కిన్స్ ఉన్నాయి, బెడ్ మీద క్లాత్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా ఒక 5 నిమిషాలు చూసుకున్నామంటే రీసెట్ అయిపోతుంది మొత్తం కూడా. లేదు చూడ్డానికి విజువల్గా అంతా రీసెట్ అయిపోయి ఉంది చక్కగా అనుకుంటే ఆ 5 నిమిషాలు ఒక షెల్ఫ్ మీద స్పెండ్ చేద్దాం. ఏదో ఒక షెల్ఫ్ ఓపెన్ చేద్దాం, ఇందులో యూస్లెస్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇక్కడ కాకుండా ఇంకెక్కడన్నా ఉండాల్సినవి వచ్చేసి ఇక్కడ కూర్చున్నాయి, ఇక్కడ పెట్టేసామా, ఇలాంటివి చూసుకోవచ్చు. 5 నిమిషాలు ఏదో ఒక రకంగా ఆర్గనైజ్ చేసుకోవడానికి, డిక్లటర్ చేసుకోవడానికి, క్లీన్ చేసుకోవడానికి, జస్ట్ రీసెట్ అనమాట. ఎక్కువ పని చేయక్కర్లేదు, జస్ట్ రీసెట్ చేసుకోవడానికి స్పెండ్ చేసే హ్యాబిట్ అనేది ఎవ్రీడే ఒక 5 మినిట్స్ ఎనీ టైం ఒక హ్యాబిట్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ముందు చెప్పుకున్నట్టుగానే ఎవ్రీ ఐటమ్కి హోమ్ ఇవ్వడం, దీని గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను మళ్ళీ మాట్లాడట్లేదు. ప్రతి ఒక్క ఐటమ్కి దానికంటూ ఒక పర్టికులర్ హోమ్ ఇవ్వాలి. లేకపోతే ఆ ఐటమ్స్ అన్నీ వచ్చేసి మన హోమ్ని ఆక్యుపై చేసి కూర్చుంటాయి అనమాట, మనకి ప్లేస్ లేకుండా చేస్తాయి. సో మనం వాటికి ఒక ప్లేస్ ఇచ్చామంటే మన ప్లేస్ మనకి పీస్ఫుల్గా ఉంటుంది, వాటి ప్లేస్ వాటికి హ్యాపీగా ఉంటుంది, అందరికీ హ్యాపీగా ఉంటుంది. ఇంటెన్షనల్ షాపింగ్, ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పేసి డీమార్ట్కి వెళ్ళాము తక్కువలో వస్తున్నాయి అని చెప్పి, ఫ్యూచర్లో పనికి వస్తాయి అని, అమెజాన్ ఆఫర్స్ వచ్చాయి, క్రెడిట్ కార్డ్స్ మీద ఆఫర్స్ వచ్చాయి అని చెప్పి మనకి అవసరం లేని ఐటమ్స్ కొనుక్కోవద్దు. ఏదైనా ఒక పర్టికులర్ ఐటమ్ మనకి యూజ్ ఉంది అని అంటే ఆఫర్ వచ్చినప్పుడు కొనుక్కుందాంలే అని చెప్పి కార్ట్లో ఆర్ విష్ లిస్ట్లో పెట్టుకొని ఉంటాం కూడా. అలాంటి వాటి మీద మనకి అంటూ అవగాహన ఉంటుంది. మనకి అది కావాలి అంటేనే కదా మనం దానికోసం వెయిట్ చేసాము. ఆ వెయిటింగ్ హ్యాబిట్ కూడా చాలా మంచిది. సో అలాంటివి ఓకే, కానీ ఆఫర్ ఉంది కాబట్టి జస్ట్ బ్రౌజ్ చేసుకుంటూ పోతున్నాము, కనిపించింది ఇదే చాలా తక్కువకి వస్తుంది, ఎప్పుడైనా పనికొస్తుంది ఆర్ అట్రాక్టివ్ ఉంది అని కొనుక్కోవద్దు. అది కూడా క్లటర్ బిల్డప్ చేస్తుంది, మన మనీ అంతా కూడా చేస్తుంది ఆ హ్యాబిట్ కూడా. అండ్ మంత్లీ మినీ డీక్లటర్ హ్యాబిట్ అనేది ఒకటి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. మంత్లీ ఎవరమైనా కానీ నెలకు ఒకసారి కొంచెం డీప్ క్లీనింగ్ అయితే కంపల్సరీ చేసుకుంటారు ఇంటిని. సో ఆ టైంలో ఒక మినీ డీక్లటరింగ్ కూడా చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఎప్పుడూ పీస్ఫుల్గా ఉంటుంది మనకి. అసలు నిజం చెప్పాలి అంటే డీక్లటరింగ్ అనేది వన్ టైం ఈవెంట్ కాదు, ఇది ఒక లైఫ్ టైం ప్రాసెస్. అండ్ రిమెంబర్, క్లటర్ అనేది ఓవర్ నైట్లో వచ్చి పడలేదు మన ఇంటికి, అది స్మాల్ హ్యాబిట్స్ వలన ఇంట్లో బిల్డప్ అయిందనమాట. అండ్ లక్కీలీ కొన్ని స్మాల్ హ్యాబిట్స్ వలన ఆ క్లటర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది, అలాగే మళ్ళీ తిరిగి రాకుండా కూడా ఉంటుంది మనకి. సో ఆ హ్యాబిట్స్ అనేది బిల్డప్ చేసుకున్నాము అని అంటే, డీక్లటరింగ్ చేసిన తర్వాత ఈ హ్యాబిట్స్ అనేది బిల్డప్ చేసుకోవడం స్టార్ట్ చేసాము అని అంటే పీస్ఫుల్ లైఫ్ అనేది ఈజీగా లీడ్ చేయగలుగుతాము. మీరు ఈ 7 హ్యాబిట్స్లో ఎక్కువగా రిలేట్ అయిన హ్యాబిట్ ఏంటో కమెంట్స్లో తెలియచేయండి. అలాగే మీరు ఈ ప్రాక్టికల్ హోమ్ ఆర్గనైజింగ్ అండ్ డీక్లటరింగ్ టిప్స్ని కనుక ఎంజాయ్ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందాము. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటో తెలుసు కదా, మన ఇంటిని, మన అలవాట్లని, మన జీవితాలని మనము కలిసి సింప్లిఫై చేసుకోగలుగుతాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్ బాయ్.